ఎల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గంగారాం నగర్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ చెక్కుల శ్వేత బస్తీ ప్రజలతో కలిసి నూతన బోర్వెల్ ని ప్రారంభించారు. నీటి బోర్ కోసం కృషి చేసిన కౌన్సిలర్ ప్రభాకర్ కు బస్తీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ మాట్లాడుతూ బోర్వెల్ ఏర్పాటు కోసం సహకరించిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వార్డు ప్రజలు పాల్గొన్నారు. 13వ వార్డు గంగారాం నగర్ ఏరియాలోని గత 20 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉండేది. దీనిని నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ గంగారాం నగర్లో అవతలి గడ్డకు 2 బోర్లకు నా సొంత డబ్బులు పెట్టేసి మోటార్లు దించి అందరి కనెక్షన్లు ఇప్పడం జరిగింది. ఈ యువతల గడ్డ కూడా ఈ 2వ లైన్లో 50,000 రూపాయలు వాళ్ళు బోర్ వేసుకుంటే నా సొంతగా 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా అందరు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేసిన బోరు మన ఎమ్మెల్యే గారి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే గారు ఇక్కడ బోరు శాంక్షన్ చేయించి 300 ఫీట్లు బోర్ వేయించి ఫుల్ కేసింగ్ తోటి కొత్త మోటార్ వేయించడం జరిగింది. ఇక్కడ బస్తీలో దాదాపు నేను గెలిచిన కాంచెల్లి ఈ గంగారాం నగర్లో దీంతో ఒక్క ఇంటికి కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేసిన. ప్రతి ఏరియాలో కూడా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయో సీసీ రోడ్లు కానీ ఈ 13వ వార్డులో ఇంకా 2-3 సంవత్సరాలల్లో దీని ఒక సిటీ వాతావరణం తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్తాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి గల్లీలో కూడా డ్రైనేజీ కానీ కాలువలు కానీ లైట్లు కానీ అవన్నీ కంప్లీట్ చేసి నేనంటే ఏంతో అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి ఇక్కడ అందరికీ ఏ ఒక్కరు కూడా నాకు వీళ్ళతోటి వాళ్ళతోటి కాదు, ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగానే ముందుకు పోతానా, అందరికి కూడా పనులు చేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఈ యొక్క బోర్కు నాకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ చైర్మన్ గారు కూడా ఇలా ఎంత పని ఉన్నా కానీ పిలువంగానే వచ్చినందుకు ఆమె కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన 12వ వార్డు కౌన్సిలర్ శ్రీలత గారికి కూడా పిలువంగానే వచ్చినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మా మహిళలకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా లైట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా నేను ముందుండి పనిచేస్తా. ఇవ్వాలన్నా ఒక్కోరే ఇంటికి ఇవ్వాలన్నా నీళ్ళ ఇబ్బంది ఉంటే వాళ్ళ డబ్బులు లేకుండా కానీ నేను సొంత డబ్బులు పెట్టాలని వేపిస్తా. కానీ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆశీర్వాదంతో ప్రతి వార్డులో బోర్లు వేపించడం జరిగింది. ఈ బోర్లు వేపించిన తర్వాత ఈ విధంగా కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఎవరికి కూడా నీటి కొరత లేకుండా అందరికీ వాటర్ వచ్చే విధంగా నీటి ప్రాబ్లం ఎవరికి లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి నీటి ప్రాబ్లంని తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా గంగా వాటర్ కూడా చూసుకుంటే ఇంతకుముందు మనకి ఇప్పుడు అడ ప్రాజెక్టు నీరు వస్తున్నాయి. అడ ప్రాజెక్టు నీరు వద్దని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కానివ్వండి సీఎం గారితో కానివ్వండి మాట్లాడడం జరిగింది. ఎల్లంపల్లి మాట రావడానికి దానికి కూడా మనం 2-3 నెలల క్రితం 63 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పథకం కింద కూడా మనం అది ఇనాగ్రేషన్ చేసుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా మన అందరికీ ఎల్లంపల్లి గంగా వాటర్ వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం.